వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ముద్రగడ కుటుంబానికి పిఠాపురం బాధ్యతలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ అంతర్గతంగా ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు ముద్రగడ గిరి గారిని పిఠాపురం నియోజకవర్గానికి పంపించి అక్కడ ఆయనకి వైసీపీ తరపు నుంచి పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పి 2029 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. అయితే ఆయన్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలనేటువంటి ఒక వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నుంచి రచిస్తూ ఉంది. మరి గత ఎన్నికల్లో చూస్తే వంగ గీత గారి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీతో గెలిచారు. 70,000 మెజార్టీ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడికి రాలేదు. అంత భారీ మెజార్టీతో ఆయన విజయాన్ని దక్కించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సరే కనీసం ఆయన మెజార్టీనైనా తగ్గించాలని ముద్రగడ గారి కుటుంబాన్ని పిఠాపురం పంపాలనుకున్నారు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని అంశాలు మనం డిస్కస్ చేస్తే పిఠాపురం నియోజకవర్గానికి ముద్రగడ గారు ఏమి కొత్త ముఖమేం కాదు. గతంలో ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన బరిలోకి దిగితే కేవలం 1000 ఓట్లు తక్కువ మైనస్ తోటి ఓడిపోయారు. వంగ గీత గారు గెలిచారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా. మరి అలాంటి పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం గారికి ఖచ్చితంగా పరిచయాలు ఉన్నాయి. అయితే ఆయన ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారో, ఎందుకంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథం చేశారు, వైసీపీ అధికారంలోకి వస్తుందని శపథం చేశారు. ఇవి రెండు జరగకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారో అప్పటి నుంచి ఆయన సామాజిక వర్గం యువత 90% ఆయన దూరం పెట్టిందనేటువంటి మాట వాస్తవం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే ఉదయించే సూర్యుడిలాగా చూసేవాళ్ళు. 2016 ఆ సమయంలో ఆయన తునిలో కాపునాడు పెడితే 15 లక్షల మంది హాజరయ్యారు. దేశం మొత్తం ఆయన వైపు చూసింది. కానీ అలాంటి నాయకుడు వేసినటువంటి కొన్ని తప్పటడుగులు ఏవైతే ఉన్నాయో ఆ నాయకుడి యొక్క రాజకీయ జీవితానే కాదు, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టతలను మొత్తాన్ని కూడా ఒక్కసారిగా కుప్ప కూలిపోయేలాగా చేసాయి. కారణం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ రోజు కనుక ఆయన గత ఎన్నికల కనీసం సైలెంట్గా ఉన్నా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయలేదు, ఆయన కుమారుడు ఏం పోటీ చేయలేదు 2024 ఎన్నికల్లో. ఆయన స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. కానీ ఆయన ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో వైసీపీ ఇంకా చిత్తుగా ఓడిపోయింది. ఆయన అసలు వైసీపీలోకి వెళ్లకుండా కనీసం అలా ఉన్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం తర్వాత భవిష్యత్తులో ఆయన విగ్రహమే పెట్టుకునేటువంటి ఆలోచన ఆ యువత చేసేది, ఆ సామాజిక వర్గం యువత. కానీ ఆయన తీసుకున్నటువంటి కొన్ని రాంగ్ డెసిషన్స్ ఆయన కీర్తి ప్రతిష్టతల్ని దెబ్బకొట్టాయనైతే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ కింద ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ముద్రగడ గిరి గారు. మరి ఇదే కాకినాడ పార్లమెంట్కి ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఎంపీగా గెలిచారు. అదే కాకినాడ పార్లమెంట్ కింద ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. 2009లో చివరి ఎన్నికల ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేసిన ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసి 1000 ఓట్ల మైనస్తో ఓడిపోయారు. 1000 నుంచి 1500 ఓట్లు కనుక ఆయనకి ఇంకో ఎక్స్ట్రా వచ్చినట్టయితే పిఠాపురం నుంచి 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచేవారు. దురదృష్టం అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితానికి తెరపడిందని చెప్పాలి. అయితే ఎలాగైనా సరే తన వారసత్వాన్ని నిలుపుకోవాలనుకుంటున్నటువంటి పెద్ద ఆయన తన 2వ కుమారుడు ముద్రగడ గిరి గారిని తన రాజకీయ వారసుడిగా రంగంలోకి దింపారు. అయితే అందరికీ తెలిసిన అంశమే, ముద్రగడ పద్మనాభం గారికి 2 కుమారులు 1 కుమార్తె. సో మొదటి కుమారుడు ఆయన చాలా తెలివైనటువంటి వ్యక్తి. కాకపోతే ఆయనకు కాస్త ఆరోగ్యం రీత్యా ఆయన రాజకీయాల్లో ఆయన్ని ఫ్రంట్ ఫేస్లో ఉంచకుండా సో బ్యాక్ ఎండ్ ఉంచి పద్మనాభం గారు పాలిటిక్స్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. గిరి ఈయన పద్మనాభం గారు 2వ కుమారు. సో ఇప్పుడు ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె సో వారు జనసేన పార్టీలో ప్రస్తుతం నాయకురాలుగా ఉన్నారు, ముద్రగడ క్రాంతి గారు. అయితే వారు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు. ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం గారిని కూడా వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి.
అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో ఆ పార్టీలో మహిళా నేతలకి కరువు అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ పార్టీ ఇంకొంతమంది మహిళా నేతలు కావాలి ఆ పార్టీకి. సో ఆల్రెడీ నెల్లిమర్ల నుంచి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ కూడా సో ఇటు సైడ్ కోస్తాల్లో కానీ ఈ బెల్ట్లో ఒక బలమైన నాయకురాలు ఉండాలంటే ముద్రగడ పద్మనాభ గారు కుమార్తె క్రాంతి గారికి ఆ చరిష్మా ఉంది, ఆ క్యాపబిలిటీ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వారిని ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. సరే ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఇప్పుడు పిఠాపురానికి ఎందుకు తీసుకొస్తున్నారు? నాకు తెలిసి అయితే వీళ్ళే అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి మీద గెలవటం అంటే అది అంత ఈజీ కాదు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి పయనంలో నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా తీసుకున్నటువంటి జీతం ప్రతి నెలా కూడా అనాథ పిల్లలకి పంచుతున్నటువంటి ఒక మహానాయకుడైన అలాంటి ఆయన మీద పిఠాపురం నియోజకవర్గంలో ఎవరొచ్చి పోటీ చేసినా గెలిచే పరిస్థితే ఉండదు. ఒకప్పుడు ప్రజారాజ్యం గెలిచినటువంటి నియోజకవర్గం పిఠాపురం. సో జనసేన పార్టీ అధినేత 70,000 మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో పోటీ చేసినా సొంతంగా పోటీ చేసినా పిఠాపురంలో మెజార్టీయే లెక్కేసుకోవాలి. అందులో ఎలాంటి డౌటు లేదు. కాబట్టి మరి ఇప్పుడు ముద్రగడ గారిని బలిపశువుని చేయడానికా పిఠాపురం తీసుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే వంగా గీత గారు మరి గతంలో వారు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రజారాజ్యంలో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు. సో ప్రస్తుతం వారు ఆ స్థాయిలో యాక్టివ్గా రాజకీయాలు చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ధీటుగా ఎదుర్కొన్న పరిస్థితి వారికి లేదని ముద్రగడ గారి కుటుంబాన్ని ఇక్కడ దించితే మరి కాపు సామాజిక వర్గం దాదాపు 60,000 ఓట్లు ఉన్న నియోజకవర్గం పిఠాపురం కాబట్టి అక్కడ సగమైనా సరే ముద్రగడ గారు చీల్చగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మెజార్టీనైనా మనం తగ్గించవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరిని పిఠాపురం పంపాలనుకుంటుంది. అయితే పిఠాపురం వారు వచ్చినప్పటికీ కూడా డిపాజిట్లు దక్కించుకోగలుగుతారేమో కానీ గెలుపు అంచుల వరకు కూడా పోయే పరిస్థితి ఉండే అవకాశమే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. పిఠాపురంలో బలంగా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి జరుగుతుంది. మండలానికి ఒక బలమైన నేతను పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా పిఠాపురం నియోజకవర్గం ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడ ₹1 కరప్షన్ లేని నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ పనులు ప్రజలకి ఉచితంగా సేవ చేయాల్సిందే. ఎవరు కూడా లంచం అనేటువంటి మాట మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి జనసేన అధినేత ముందుకెళ్తున్నటువంటి క్రమంలో అనవసరంగా ముద్రగడ పద్మనాభం గారిని జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా తీసుకొస్తున్నారంట. వారికి తెలుసు ఈయన పద్మనాభం గారు 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. ఈయన ఆశామాషి నాయకుడు కాదు. 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేత ఈయన జనతా పార్టీ నుంచి. అప్పుడు ఈ కాంగ్రెస్లు తెలుగుదేశాలు ఏమీ పెద్దగా లేనటువంటి కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పుట్టలేదు. అప్పుడు 83లో కదా తెలుగుదేశం ఆవిర్భావం. సో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు ఆయన ముద్రగడ పద్మనాభం గారు. అంత బలమైన నాయకుడు ఆయన. సరే ఈ రోజు అంటే కమర్షియల్ పాలిటిక్స్ అయిపోయాయి కాబట్టి మరి ఆయన వేసిన కొన్ని తప్పటడుగులు అవన్నీ కూడా ఆయన రాజకీయ జీవితాన్ని కాస్త డౌన్ఫాల్ చేసాయి. కాబట్టి ఆయన ఒపీనియన్ అయితే పిఠాపురం వెళ్ళొద్దు, పిఠాపురం మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద గెలవలేము, అది సాధ్యపడదు. సో మేము ఇప్పుడు ఏదైతే కాకినాడ పార్లమెంట్ కింద ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నామో ఆ నియోజకవర్గం టికెట్టే మా అబ్బాయికి ఇవ్వండి, మేము గెలిపించుకుంటామని చెప్పేసి పెద్ద ఆయన అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన ఉన్నటువంటి కొంతమంది మాత్రం పిఠాపురం పంపిద్దాం, ముద్రగడ గారు ఆయన కాపు సామాజిక వర్గంలో బలమైన నేత కదా, ఆయన పంపించేసి పవన్ కళ్యాణ్ గారు ఓట్లని కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అక్కడ గండి కొట్టేద్దాం ఆయన ఓట్లకు అని చెప్పేసి వ్యూహాలు రచిస్తున్నారంట. ఏ వ్యూహం రచించినా కానీ పిఠాపురం నియోజకవర్గంలో అటు బీసీ ఓట్ బ్యాంక్ కానీ ఎస్సీ ఓట్ బ్యాంక్ కానీ కాపుల ఓట్ బ్యాంక్ కానీ గుంపగుత్తుగా జనసేన అధినేతకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఆయనకి 1,00,000 మెజార్టీ వస్తుందనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గం ఆ స్థాయిలో డెవలప్ చేస్తూ ఉన్నారు, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఆ నియోజకవర్గం తీర్చిదిద్దుతూ ఉన్నారు. సో కాబట్టి మళ్ళీ ముద్రగడ గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళని బలి పశువులు చేయబోతా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం పంపించి వారిని అవమానాలకు గురి చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఇలా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డ, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏమని ప్రచారం చేస్తారు? వెళ్ళాలి ఇప్పుడు లేకపోతే సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలోనో అక్కడ ఇన్ఛార్జ్గా గిరి గారిని ప్రకటిస్తారు. ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అసలు మీటింగ్లు పెట్టగలరా? అక్కడ పెడితే పబ్లిక్ ఊరుకుంటారా? వీరి సామాజిక వర్గం వాళ్ళే వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మీటింగ్లు పెడితే అవ్వదు. అంటే వీళ్ళని పంపించాలి, వీళ్ళని హేళన చేయించాలి, దాని ద్వారా ఒక సానుభూతిని క్రియేట్ చేసి ఆ సానుభూతి ఆ పార్టీకి వచ్చే విధంగా ఏదో ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన తప్పితే అనవసరంగా పెద్ద ఆయన కుటుంబాన్ని తీసుకెళ్ళి పిఠాపురంలో పెట్టి వాళ్ళని బలిపశువులు చేయాలనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రావడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి ముద్రగడ గారి సన్నిహితులే ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ముద్రగడ గారి మీద అంత ప్రేమ ఉంటే ఇప్పుడు ఏదైతే కాకినాడ పార్లమెంట్ కింద ఉన్న ఆ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గానికే ఆయన కుమారుడికి గనక టికెట్ గనక ఇస్తే ఖచ్చితంగా
వారికి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా మెండుగా ఉంటాయి. సో వారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతేగాని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి పెట్టి వీళ్ళని బలిపశువులు చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక నాటకం ఏదైతే ఉందో, డ్రామా ఏదైతే ఉందో, ఆ డ్రామాని ముద్రగడ గారి అనుచరులు, ఆయన సన్నిహితులు, ఆయన వెల్ విషెస్ అందరూ కూడా గమనించి, వద్దు పిఠాపురం మనం వెళ్ళొద్దు, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పిఠాపురం వెళ్ళి అక్కడ ఆఫీస్ తీసుకొని మనం అక్కడేదో వెళ్ళి ప్రచారం చేయాలని అనుకుంటే కనీసం మనల్ని అక్కడ ప్రజలు తిరగనిచ్చే పరిస్థితి ఉండదు, మన సామాజిక వర్గం వల్ల తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి ముద్రగడ గారికి ఆయన సన్నిహితులు, ఆయన అనుచరులు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన వెల్ విషెస్ అందరూ చెప్తున్నారంట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.